హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మొత్తానికి తెలంగాణ సర్కార్ అంటే ప్రభుత్వానికి తెలంగాణ ఎలక్షన్ కమిషన్ నుంచి వాళ్ళ భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికలు ముందుంటాయా లేదా జడ్పీటీసీ ఎంపీటీసీ ముందుంటాయని చెప్పేసి అనుకున్నటువంటి తరుణంలో మొత్తానికి ఎంపీటీసీ అండ్ జడ్పీటీసీ ఎన్నికలే ఎన్నికలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాను రిలీజ్ చేసింది మరి తెలంగాణ ప్రభుత్వ ఎలక్షన్ కమిషన్. అయితే తెలంగాణలో ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ముసాయిదా అండ్ ఓటర్ల జాబితాను మండలాల కేంద్రాల్లో ప్రదర్శించారు. అక్కడ మండలాల వారీగా లీస్ట్ కూడా వాళ్ళు ఫార్వర్డ్ చేశారు. దానికి సంబంధించి పోలింగ్ కేంద్రాల ముసాయిదాను కూడా మంగళవారం ప్రదర్శించారు. ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను మంగళవారం బుధవారంలో స్వీకరించి తుది జాబితాను వెలువరిస్తారు. ఇక పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన అభ్యంతరాలు ఉంటే నేటి నుంచి 13వ తేదీకి వరకు ఏదన్నా అబ్జెక్షన్ ఉంటే కూడా తెలియజేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. మొత్తానికి ఎలక్షన్ కోడ్ మాత్రం ఏ క్షణమైనా రావచ్చు. తొలుత మాత్రం మనకు జడ్పీటీసీతో పాటు ఎంపీటీసీ ఎలక్షన్స్ నిర్వహించేటువంటి ఆస్కారం ఎక్కువ ఛాన్సెస్ కనబడుతూ ఉన్నాయి. అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో మీ జిల్లాల వారీగా మండలాల వారీగా జడ్పీటీసీ స్థానాలని అలాగే మండలాల వారీగా ఎంపీటీసీ స్థానాలని మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా వీడియో కింద లింక్ అందించాను. ఆ వీడియో కింద లింక్ రూపంలో తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలో ఇక్కడ ముఖ్యంగా ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నెన్ని వేకెన్సీ ఉన్నాయి, ఎక్కడెక్కడ వేకెన్సీ ఉన్నాయి అండ్ ఎవరికి రిజర్వ్ చేసి ఉన్నాయి అనేది కూడా చాలా క్లియర్గా వెల్లడించారు. కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ ద్వారా ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఓకేనా? దీంట్లో మీకు ఏదైనా సలహాలున్నా సందేహాలున్నా వన్స్ అడగచ్చు అండ్ మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు చేయండి. అండ్ ఈ వీడియోని మనం తప్పకుండా ఒక 10 మందికి షేర్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. సదా మీ సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.